ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోస్టల్ ఓట్ల చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపులను వైసీపీ తప్పుపడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ఏపీ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ నిబంధనలు పంపిందని వైసీపీ లీడర్లు గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్నీ ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్ళీ సడలింపులు ఏమిటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం, స్టాంప్ లేకున్నా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపించింది. ఆర్ఓ సీల్ లేదని తిరస్కరించవద్దని, ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాగే ఫామ్ 13A మీద ఆర్ఓ సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని, ఆర్ఓ సంతకాన్ని బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని తెలిపింది. అలాగే ఫామ్ 13Aలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోస్టల్ ఓట్ల చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపులను వైసీపీ తప్పుపడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ఏపీ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ నిబంధనలు పంపిందని వైసీపీ లీడర్స్ గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్నీ ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్ళీ సడలింపులు ఏంటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం, స్టాంప్ లేకున్నా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపు ఇచ్చింది. ఆర్ఓ సీల్ లేదని తిరస్కరించవద్దని, ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాగే ఫామ్ 13A మీద ఆర్ఓ సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని, ఆర్ఓ సంతకాన్ని బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని తెలిపింది. అలాగే ఫామ్ 13Aలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.